మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. సింహరాశి, ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ చూసుకుంటే సింహరాశి వారికి ముఖ్యంగా నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు, వేళ తప్పినటువంటి భోజనము, వ్యవహార మాన్యము, అదేవిధంగా కొంత గొడవలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా నమ్మక ద్రోహము, ధన నష్టము, శత్రువుల వలన కొంత భయము ఏర్పడేటువంటి పరిస్థితి. ఆలోచన ఏదైతే ఉందో మీ ఆలోచన కొంత హీనంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. తప్పకుండా ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం వల్ల కొంత మార్పు అనేటువంటిది మీ లైఫ్ టైంలో కూడా ఉండబోతున్నది ఈ యొక్క డిసెంబర్ నెలలో. కానీ గుర్తుంచుకోండి, సప్తమ శనిలో ఉన్నారు, అష్టమ శనికి మారేటువంటి పరిస్థితి. సప్తమ శని ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను పెడుతూ అష్టమ శనికి మారేటువంటి సందర్భాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. గుర్తుంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంత స్థాన చలనాలు, కొంత మనకు భూమికి సంబంధించి లాభము, భూలాభము, అదేవిధంగా శారీరక శ్రమ, అవమానాలు ఉన్నవి ఈ నెల. నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉన్నవి. అకారణంగానే గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యము, కొంత పైత్య సంబంధిత ఇబ్బందులు, అకారణంగానే కలహాలు ఇందాక చెప్పుకున్నాం. ఆదరణ లోపము, అంటే మిమ్మల్ని ఎవరు కొంత గుర్తించకుండా ఉండేటువంటి సందర్భాలు. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండబోతున్నాయి. దీంతో పాటుగా అధికారుల ఆగ్రహము కొంత మీకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రయాణాలు, ఈ ప్రయాణాలలో కొంత ఇబ్బందికరంగా ఉండబోతాయి. దేశాంతర యానం కావచ్చును, విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క సింహరాశి వారిని ఇంకా చూసుకున్నట్టయితే
ఎవరికైతే స్థిరాస్తులలో లాభాలు పొందేటువంటి పరిస్థితి, కొంత లాటరీల్లో కావచ్చును, గుర్రపు పందాల్లో కావచ్చును విజయప్రాప్తి గోచరిస్తూ ఉంది. ఎవరైతే వారి వారి కులాలకు సంబంధించినటువంటి వృత్తులలో ఉన్నారో తప్పకుండా ఆ వృత్తులలో అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మరి ఇక్కడ సింహరాశి వారికి రావాల్సిన ధనము కొంత ఆలస్యంగా రావడము, డబ్బు సరైనటువంటి సమయానికి రాకపోగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో, వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డబ్బు పెట్టినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జన్మ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇదైతే గుర్తుంచుకోండి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సోదరీమణులతో కూడా కొంత గొడవలు జరగబోయేటువంటి పరిణామాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వెయిట్ చేయండి, తొందరపడొద్దు. తొందరపడడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఉంటాయి. తప్పకుండా మీ జాబ్ మారాలి అని అనుకునేటువంటి వారు జాబ్ మారండి. మంచి ఆపర్చునిటీ వస్తుంది ఈ డిసెంబర్లో లేదా జనవరిలో అయినా తప్పకుండా వస్తుంది మీకు. ఆల్రెడీ వచ్చి ఉండాలి లాస్ట్ మంత్ ఆర్ 2 months అయినా కూడా, విన్నరా? కనుక సంతానానికి సంబంధించి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండబోతున్నాయి. దానికి సంబంధించి తప్పకుండా కూడా మీరు శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కేవలం 2500కే హోమము కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి ఉంది, విన్నరా? ఆల్